హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం చూసేవారికి ప్రముఖ కంపెనీ అయిన కాగ్నిజెంట్ నుంచి అయితే ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనిలో ట్రైనీ డేటా అనలిస్ట్ రోల్కి అయితే వాళ్ళైతే జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ రిక్వైర్మెంట్స్ ఏందో కంప్లీట్గా వీడియోలో అయితే చూసేద్దాం గైస్. వీడియో లాస్ట్ వరకు కంప్లీట్గా చూడండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే మెన్షన్ చేశాను. అక్కడ నుంచి అయితే మీరు ఈ పేజ్కి అయితే డైరెక్ట్గా రీడైరెక్ట్ అయిపోతారు ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరు చూడొచ్చు, కాగ్నిజెంట్ కేరీస్ 2024 ఫర్ ట్రైనీ జూనియర్ డాటా అనలిస్ట్ ఎనీ గ్రాడ్యుయేట్. ఏ ఇయర్ గ్రాడ్యుయేట్ అయినా కానీ డిగ్రీ సరిపోతుంది గైస్, వారైతే అప్లై చేసుకోవచ్చు. మీరైతే ఇక్కడ కాగ్నిజెంట్ కేరీస్ 2024 ఇక్కడైతే మీరు కాగ్నిజెంట్కి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్, కంపెనీ డీటెయిల్స్ అయితే చూడొచ్చు. అదేవిధంగా కంపెనీ రోల్ వచ్చేసి ట్రైనీ జూనియర్ డాటా అనలిస్ట్ గైస్. లొకేషన్స్ వచ్చేసి పూణే, బెంగళూరు, ముంబై, కోల్కతా, ఈ 4 టైప్స్ లొకేషన్లో అయితే మీరైతే చేయాల్సి ఉంటుంది. మీరైతే ఈ లొకేషన్తో మీకు సంబంధం లేదు, కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గైస్. ఎక్స్పీరియన్స్ అయితే ఫ్రెషర్స్ 0 to 1 years ఉన్న వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టరేట్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. బ్యాచ్, ఎనీ బ్యాచ్, మీరు ఏ ఇయర్ పాస్ అవుట్ అయినా కూడా ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ గైస్. జాబ్ టైప్ ఫుల్ టైప్. శాలరీ వచ్చేసి 4 LPA. 4 LPA మీన్స్ అరౌండ్ యూ విల్ గెట్, అంటే మీరు మంత్లీ 29,000 to 30,000 వరకు అయితే మీరైతే ఎర్న్ చేయొచ్చు గైస్. రిక్వైర్మెంట్స్ ఓకే. ఇవన్నీ రెస్పాన్సిబిలిటీ అయితే చూడండి. మినిమల్ కస్టమర్ ఇంటరాక్షన్ అండర్ గైడెన్స్ అని ఉంది. అంటే మీరు కస్టమర్స్ తోటి అయితే మంచి ఇంటరాక్షన్, బేసిక్ నాలెడ్జ్ తోటైతే మీరైతే ఉండాల్సి ఉంటుంది. అండర్స్టాండ్ ద డొమైన్ ప్రాసెస్, సబ్ ప్రాసెస్ ఫంక్షన్స్, టెర్మినాలజీ సచ్ యాజ్ SOP. వారైతే మీకోసం ఒక SOP అయితే ప్రొవైడ్ చేస్తారు. దాని ప్రకారంగా మీరైతే కస్టమర్స్ తోటి అయితే ఇంటరాక్షన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కోడింగ్లోకి వస్తే దీంట్లో కోడింగ్ కూడా ఉంది గైస్. జాబ్కి సంబంధించింది. మీరైతే కోడింగ్ కూడా చేయాల్సి ఉంటుంది యాజ్ పర్ ద బిజినెస్ రిక్వైర్మెంట్స్. క్రియేట్ న్యూ టర్మ్ రిక్వెస్ట్ అని ఉంది. పర్ఫామ్ కోడింగ్ యాక్టివిటీస్ ఆన్ ద అసైన్ ప్రాజెక్ట్ విత్ ద టైమ్ లైన్స్ అండ్ ఎఫిషియన్సీ. తొందరగా చేసేటట్టు అయితే వాళ్ళైతే రిక్వైర్మెంట్ ఉండాలనుకుంటారు. ఇవన్నీ అయితే మీకు మేజర్గా అయితే అవసరం లేదు గైస్, ఎందుకంటే ఆఫ్టర్ మీ సెలెక్షన్ తర్వాత వాళ్ళైతే 3 months వరకు అయితే మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు. దాంట్లో ఇవన్నీ మీరైతే నేర్చుకోవచ్చు. ప్రాజెక్ట్ ప్రాసెస్ చూడండి. హ్యాండిల్ ఫస్ట్ లెవెల్ ప్రాసెసింగ్ ఆఫ్ అసైన్ ట్రాన్సాక్షన్స్, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. అదే టు క్వాలిటీ రిక్వైర్మెంట్స్. అదేంటే రిక్వైర్మెంట్స్కి అయితే మీరు కట్టుబడి ఉండాలి. అచీవ్ టార్గెట్స్, వాల్యూమ్స్ ఇన్ ద గివెన్ టైం, టర్న్ అరౌండ్ టైం. ఇచ్చిన టైంలో అయితే ఎవరైనా కూడా ఇదే ఆశిస్తారు కదా ఫ్రెండ్స్. మెయిన్గా జాబ్స్లో అయితే ఇదే ఉంటుంది. మీకైతే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, కొద్దిగా కోడింగ్ నాలెడ్జ్ కూడా ఉంటాయి. ఇంకా అదొక ప్లస్ పాయింట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. కొంచెం కిందికి స్క్రోల్ చేసిన తర్వాత మీరైతే ఇక్కడ క్లిక్ హియర్ అని చూడొచ్చు అప్లికేషన్కి. వారి కెరీర్స్ దానికైతే మీకు పేజ్ రీడైరెక్ట్ అవుతుంది. కింద మీరు అప్లై నౌ చూడండి. అప్లై నౌ పైన క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ ఐ కన్ఫర్మ్. ఇక్కడైతే మీరైతే న్యూ యూజర్ అని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేయండి, మీ డీటెయిల్స్ ఇచ్చేసి. లేకపోతే మీరు ఆల్రెడీ కాగ్నిజెంట్లో ఎప్పుడైనా అప్లికేషన్ పెట్టుంటే ఫర్దర్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసి అయితే మీరు లాగిన్ అయిపోండి, మీ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయండి గైస్. ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.